తొందరగా మేధస్సును అంటుకునేటువంటి అవకాశం ఉంది. మీ రాతను చూసే ఈ స్టూడెంట్ బ్రిలియంట్ అనేటువంటి గుర్తింపు మీకు వస్తుంది. అంటే నేనేమంటున్నా, నిర్మలంగా ప్రశాంతంగా చూచి రాతలో కూడా రాసేటటువంటి రాతలో కూడా మీరు గుండ్రంగా రాస్తే మీ తలరాత మారుతుంది. రాయడం నేర్చుకోవాలి, మాట్లాడడం నేర్చుకోవాలి. ఇంగ్లీష్ను బాగా బల్లవేస్తూ ఉంటే గ్రామర్ను బాగా నేర్చుకుంటే, వ్యాకరణం గ్రామర్ను బాగా నేర్చుకుంటే ఇక్కడ నౌన్, ఇక్కడ ప్రొనౌన్, ఇక్కడ అడ్జెక్టివ్ వాడాలి అనేటువంటిది మీరు నేర్చుకోగలిగితే ఇంగ్లీష్లో మాట్లాడగలరు. ఎంతమంది తల్లి మాట్లాడింది కదా, నేను డాక్టర్ని అవుతానని చెప్పడం. మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే మనం అందరం కూడా ముందే నిపుణులు ఎవరైనా కాము. మాట్లాడతాం, హిందీ మాట్లాడుతుంటే చాలా అచ్చు దోషాలు, హల్లు దోషాలు, ఉచ్చారణ దోషాలు ఉన్నాయి. ఇంగ్లీష్లో, హిందీలో ప్రొనౌన్సియేషన్ చాలా ఇంపార్టెంట్. మీరు మాట్లాడేటటువంటి ఉచ్చారణ, ఎక్కడ స్ట్రెస్ చేయాలి, ఎక్కడ సైలెంట్ వర్డ్ ఉంటుంది అనేటువంటి దాని మీద కూడా మీరు బాగా తర్ఫీదు తీసుకోవాలి. మనం చిన్నపిల్లలు కాబట్టి మన దాంట్లో ఒకరు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఎవరు బాగా ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు, వాడు స్టైల్ పడుతుంటారు అని చెప్పి మనల్ని హేళన చేసే వాతావరణం ఉంటుంది. మీరు రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటే మిమ్మల్ని అనుసరించేటటువంటి విధానం స్టార్ట్ అవుతుంది. ఇది ముందు ఎవరు మనల్ని ప్రోత్సహించరు, ముందు ఎవరు కూడా మనకు వెన్నుతట్టి లేపి మనల్ని గౌరవించే విధానం ఉండదు. నువ్వు ఎస్ఎస్సిలో స్టేట్లో 10కి 10 వచ్చినాయి అనుకోండి, అందరు నీ వైపు. మనం ఏదైనా సాధించిన తర్వాతనే మనకు గుర్తింపు వస్తుంది. ఆ సాధించాలనేటువంటి తపనను మనం కలిగి ఉండాలి, ఆ సాధించాలనేటువంటి ఆలోచనను మనం కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఏదైనా సాధించగలుగుతాం. తినగా మేము తీయకూడదు అంటే మీకు తెలుసు కదా. అంటే దాని అర్థం ఏంది? మేము తీయగా ఉంటే మీరు రోజు చదువుతూ ఉంటే మీరు దాంట్లో నిపుణులు మధ్యాహ్నం భోజన పథకం పెడితే అది తినడానికి స్కూళ్ళలో చేయలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. ఇవాళ మహాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ పాఠశాల వచ్చిన తర్వాత 5వ తరగతి పిల్లలు, 6వ తరగతి పిల్లలు ఆంగ్లంలో, ఇంగ్లీష్లో అద్భుతమైనటువంటి ప్రొనౌన్సియేషన్ మాట్లాడుతూ ఉంటే నాకే సంతోషం వేసింది. ఈ మధ్యకాలంలో హైదరాబాద్ రంగారెడ్డి కాలనీ వాల్స్కు నేనే చీఫ్ గెస్ట్గా వెళ్ళొచ్చాను. అద్భుతమైనటువంటి క్యారికేచర్లో కూడా, మామూలు కాదు, క్యారికేచర్లో కూడా వాళ్ళ అద్భుతమైన ప్రతిభ. విజ్ఞానం మనం దృష్టి పెట్టి ఏకాగ్రతను పెంచుకొని మనం ముందుకు ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు మనం ఏదైనా సాధిస్తామనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, ఆవేదన ఉంటుంది, మనల్ని ప్రోత్సహించేటటువంటి పరిస్థితులు ఒక్కొక్కప్పుడు ఉండవు. కానీ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఏదైతే సాధిస్తామో, మనం ఎప్పుడైతే గొప్పగా నిలబడతామో. ఈ మధ్యకాలంలో మా నల్లకుంట మార్కెట్లో జిహెచ్ఎంసీలో పారిశుద్ధ కార్మికులుగా ఉన్నటువంటి ఒక తల్లి నన్ను రెగ్యులర్గా కలిసేది. మా బాబు బాగా చదువుతుంటాడయ్యా అంటే నేను ఏం చేయాలి చెప్పండి అని చెప్పేసి అడిగితే ర్యాంకు సాధించలేదు. ఒక పారిశుద్ధ కార్మికులు సివిల్ సర్వీసెస్ లో ర్యాంక్ సాధించాడు. ఎంత గొప్పతనం! నేను ఇంటికి వెళ్ళి చూసా, చిన్న రూము, అసలు ఆ రూమ్లో ఎట్లా చదువుకుందో ఆ బిడ్డ. ఇవాళ వాడు సివిల్ సర్వీసెస్, రేపు పొద్దున మనం అందరం సెలెక్ట్ కొట్టారు. అంటే చదువు ఎంత గొప్పగా ప్రభావితం చేస్తుంది. ఒక కలెక్టర్గా నువ్వు మీ ఊరికి పోయినావనుకో, మీ ఊళ్ళో వాళ్ళందరూ లేచి నీకు దండం పెట్టు. అది చదువు. కులం అనేటువంటిది మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక శాపం కావచ్చు, కానీ చదువు మనల్ని సమాజంలో గొప్పగా నిలబెడుతుంది అనేటువంటి దానికి మీరు రేపు సాధించినటువంటి ఆ ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఈ సమాజం మనల్ని గుర్తిస్తుంది. చదువు ద్వారా ఉన్నతమైనటువంటి స్థితికి ఎదిగిన తర్వాత నీకు కులము మతము లేదుగా, దాన్ని బట్టి నిన్ను గౌరవిస్తాను. నువ్వు ఎదగాలి, నీకన్నా ఎదగినటువంటి వారికి హస్తం అందించి పైకి తీసుకురావాలి. అంబేద్కర్ అదే చెప్పారు. అంబేద్కర్ 10 సంవత్సరాల రిజర్వేషన్స్ ఉండాలి, దాని తర్వాత వీళ్ళు గొప్పగా ఎదుగుతారు, ఎదిగినటువంటి సమాజాన్ని ఎదిగిస్తారని చెప్పి భావించి రిజర్వేషన్లు పెట్టడం జరిగింది. ఇవాళ ఎదిగినటువంటి ఆయా సామాజిక వర్గాలు ఎదిగినటువంటి వారికి జీవితం అందించి గొప్పగా వర్ధిల్లుతున్నటువంటి సమాజం ఇది. కాబట్టి చదువు మాత్రమే మిమ్మల్ని గొప్పగా తీర్చిదిద్దుతుంది. చదివే లక్ష్యంగా నేను కలెక్టర్ని అవుతా, నేను డాక్టర్ని అవుతా, నేను ఇంజనీర్ని అవుతా అనేటువంటి ఆ యొక్క వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు, పీసీ కమిషనర్
సీనియర్ సభ్యులు డాక్టర్ వకలబండ కృష్ణమోహన్ గారు, మహాత్మా ఫూలే ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ మిత్రులు డాక్టర్ ఓర్గల్ రవిశంకర్ గారు, అలాగే జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి మిత్రులు విమలాదేవి గారు, అలాగే బీసీ జనజాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు కె మురళీకృష్ణ గారు, సుదర్శన్ అన్న గారు, తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇంజనీర్స్ ఫెడరేషన్ సభ్యులు లోకల్ టీఈ గణేష్ గారు, అలాగే బీసీ సంక్షేమ శాఖ ఉప అధికారులు మరియు వార్డెన్ విద్యార్థులందరూ కూడా ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున మహాత్మా ఫూలే ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మహాత్మా ఫూలే ఫౌండేషన్ తరఫున విద్య, వైద్యం, అలాగే అణగారిన వర్గాల పక్షాన పనిచేయాలని నిర్ణయించుకొని ఈ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. సావిత్రిబాయి ఫూలే జయంతిని గత కొంతకాలంగా మేము సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాల వ్యక్తులని పరిచయం చేస్తూ వారి ఆత్మగౌరవం పెంచడానికి, అణగారిన వర్గాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఈ సమాజానికి చేస్తున్నటువంటి సేవలు దృష్టిలో పెట్టుకొని వారిని గౌరవించాలన్న కాన్సెప్ట్తో ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మేము జిల్లా అధికారిని విమలా మేడం గారిని అడిగినప్పుడు మా కార్యక్రమం తీసుకున్నాం. మాకు అన్ని హాస్టల్స్ ఐడియా లేకుండే 2 హాస్టల్స్ తీసుకున్నప్పుడు తర్వాత మళ్ళీ ప్రపోజల్ పెడితే మళ్ళీ ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మా ఫౌండేషన్ తరఫున నేను చెప్పేది ఏంటంటే, నేను కూడా 6th క్లాస్ నుంచి బీసీ హాస్టల్లో ఉండి డిగ్రీ వరకు దిల్సుఖ్ నగర్ బీసీ హాస్టల్లో ఉండి తర్వాత యూనివర్సిటీ క్యాంపస్కు చేరుకొని నా స్టడీస్ అంతా కూడా 6వ తరగతి నుంచి ఇంటికి సంబంధాలు దిగిపోయి హాస్టల్ జీవితాన్ని అనుభవిస్తూ ఇప్పటి వరకు హాస్టల్లో అయితే ఉండడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఆ హాస్టల్లోనే ఈ కార్యక్రమాల్లో కొనసాగించాలని, నేను కూడా హాస్టల్ నుంచి వచ్చిన విద్యార్థిగానే మీ అందరితో కూడా మమేకం కావాలన్న ఇంటెన్షన్తో ఈ కార్యక్రమాలు చేయడానికి ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ మేము ఇచ్చే 10వ తరగతి విద్యార్థులకు ఈ మెటీరియల్ అంతా ఉపయోగపడి వాళ్ళు మన మిత్రులు కృష్ణమోహన్ గారు చెప్పినట్టు చక్కటి మార్గాన్ని ఎంచుకొని మంచి భవిష్యత్తు కొరకు ఇక్కడే పునాదులు వేసుకొని మంచిగా చదివి వారు నెక్స్ట్ వచ్చే జనరేషన్కి స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈనాటి ఈ కార్యక్రమం ద్వారా ఎవరైతే 10th క్లాస్లో చదివి మంచి మార్కులు తెచ్చుకుంటారో వారందరికీ కూడా భవిష్యత్తులో వారు చదువుకు మహాత్మా ఫూలే ఫౌండేషన్ ఏ విధంగా ఉపయోగపడుతుందో వారి మీద మా కాంటాక్ట్లో ఉంటే తప్పనిసరిగా ఆ విద్యార్థుల పక్షాన ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి అమర్పేట శాసనసభ్యులు కాలేజీ వెంకటేష్ గారు, ఉదయరావు గారు, మురళీకృష్ణ గారు, సుదర్శన్ గారు, మిగతా ఇక్కడికి వచ్చిన వివిధ హోదాల్లో ఉన్నటువంటి సోదర సోదరిమణులు, విద్యార్థులు అందరికీ కూడా శుభాభినందనలు మన ఎంపీ ఫౌండేషన్ ట్రస్ట్. మీ అందరికీ కూడా ఎంపీ ఫౌండేషన్ అంటే మహాత్మా ఫూలే ఫౌండేషన్ ట్రస్ట్. మహాత్మా ఫూలే అంటే మీకు అంతకుముందు అవగాహన ఉందా? అందరికీ అంబేద్కర్ అంటే తెలుసా? మహాత్మా ఫూలే అంటే పూర్తిగా తెలియదు. ఇప్పుడు అంటే మీరు విద్యార్థులు మీరు ఏం చదువుకోవాలన్నా మీకు సరిపోయేటువంటి చదవాలంటే పుస్తకాలు ఉన్నాయి, సెల్ ఫోన్లు ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ కావాలంటే చెప్పేటోళ్ళు ఉన్నారు, మీకు తెలుసుకోవచ్చు. మీకు పరీక్షలు ఫీజులు కట్టుకోవడానికి తల్లిదండ్రులు ఫీజులు ఇవ్వడానికి ఉన్నారు, గవర్నమెంట్ ఫీజులు కడుతుంది, ఫ్రీగా కూడా ఇస్తుంది, స్కాలర్షిప్లు ఇస్తుంది, అన్ని వసతులు మీకు ఉన్నాయి, చదువుకుంటున్నారు, మంచి మంచి పొజిషన్లో పోయే అవకాశాలు ఉన్నాయి. కానీ 150 సంవత్సరాల క్రితం ఇదే భారతదేశంలో
ఆడవాళ్లకు చదువు అనేది లేదప్పుడు. ఆడవాళ్ళు చదువుకోవడానికి సమాజం ఒప్పుకోకపోయేది. బయటకు వచ్చడానికి కూడా, అందరితో మాట్లాడడానికి కూడా అప్పుడు సమాజం ఒప్పుకోలేదు. ఎట్లుండేది ఒకసారి మీరు 150 సంవత్సరాల కింద ఉన్నారని అనుకోండి, ఎట్లుండేది మీకు ఆ పరిస్థితిలో ఉండేది? ఎంత బాధ ఉంటుంది కదా. మరి ఆ టైంలో సావిత్రిబాయి పూలే అంటే మహాత్మా జ్యోతిరావు పూలే వాళ్ళ వైపు సావిత్రిబాయి పూలే వాళ్ళు నడుము కట్టి అప్పుడు సమాజంలో ఎన్ని బాధలు పెట్టినా కూడా ఓర్చుకొని ఆడవాళ్ళు చదువుకోవాలి, చదువుకుంటేనే అభివృద్ధి సాధ్యం, వాళ్ళు అన్ని విషయాలు తెలుసుకోవాలని వాళ్ళ ఆడవాళ్ళను మొట్టమొదటిసారిగా పాఠశాల స్థాపించిన వ్యక్తి భారతదేశంలో జ్యోతిరావు పూలే అంటే సావిత్రిబాయి పూలే. ఆ రోజు వాళ్ళు చేసిన ప్రయత్నం అంచెలంచెలుగా పెరుగుతూ 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 ఈ రోజు క్లాస్ రూమ్లో మీరు ఇట్లా కూర్చోవడానికి కారణమైంది. కాబట్టి వాళ్ళని మీ జీవితాంతం కూడా మీరంటే మనందరం కూడా వాళ్ళని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ గురించి మనం అందరికీ తెలియని వాళ్ళకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే మేము చదువుకున్న కాలంలో ఈ వసతులు అవకాశాలన్నీ లేవు. నేను డాక్టర్, కానీ నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మా ఇంట్లో ఫ్యాన్ లేదు, ట్యూబ్ లైట్ లేదు, ఒక బల్బు ఉండేది. అయినా కూడా సంతోషంగా చదువుకున్నాం. అంటే ఇవన్నీ తర్వాత వచ్చినాయి, ఇవి వస్తాయని తెలియదు కదా మనకు. అప్పుడు ఉన్న వసతులు అంతవరకు. చదువుకోవాలంటే కూడా డబ్బులు పెద్ద ఎత్తున పెట్టే పరిస్థితి లేదు. అయినా కూడా గట్టిగా పట్టుదలతో చదువుకొని నేను డాక్టర్ అయ్యాను. ఇప్పుడు మీకు అన్ని అవకాశాలు ఉన్నాయి, వసతులు ఉన్నాయి. కానీ మీకు కావాల్సింది ఏంటక్కడ ఓన్లీ మీ పట్టుదల. 100 సీట్లు ఉంటాయి ఇక్కడ, డాక్టర్లే కానీ ఇంజనీర్లే కానీ ఇంకేదైనా కానీ 100 సీట్లు ఉంటాయి. ఆ 100 సీట్లు కావాలని, ఆ స్థానంలో రావాలని కోరుకొని ఆ పరీక్ష రాసే వాళ్ళు 10,000 మంది ఉంటారు. అవునా? 10,000 మంది ఉంటారు. 10,000 మందిలో 100 మందికి ఆ సీట్లు వస్తాయి. మరి ఎంత కష్టపడాల్సి ఉంటుంది మీరు ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఈ స్థాయిలో 10వ తరగతి వరకు మీరు ఏ గోల్ పెట్టుకున్నా, డాక్టర్ కావాలన్నా, సైంటిస్ట్ కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా, ఎవరైనా కూడా 10వ తరగతి వరకు అందరూ ఒకటే సిలబస్, ఒకటే పాఠశాలలో, ఒకటే క్లాస్లో చదువుకోవాలి. గోల్స్ అనేవి మనుషులు ఉంటాయి. కానీ దీని తర్వాత ఇంటర్మీడియట్ పోయిన తర్వాత ఏమవుతుంది? డాక్టర్ కావాలనుకుంటే వాళ్ళు బైపీసీ సైడ్ పోవాల్సి వస్తుంది, ఇంజనీరింగ్ కావాలనుకుంటే వాళ్ళు ఎంపీసీ సైడ్ పోవాలి, ఇంకొక వాళ్ళు సిఈసి పోవాలి. అట్లా వీరికి వేరే వేరే కోర్సులు ఎంచుకోవాల్సి వస్తుంది. అప్పుడు మీరు ఇప్పుడు చదివిన దానికన్నా ఇంకా టఫ్ ఉంటుంది సబ్జెక్ట్. అప్పుడు ఇంకా కష్టపడాలి. ఇక దాని తర్వాత మీ ఫైనల్ గోల్ వస్తుంది, డాక్టర్ కావాలా, ఇంజనీరింగ్ కావాలా, ఎంసీ కావాలా అని ఫైనల్ గోల్. అది ఇంకా చాలా అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. మన శాసనసభ్యులు కాళేరు వెంకటేష్ గారికి మరియు చైర్మన్ గారు మహాత్మా జ్యోతిబా పూలే ఫౌండేషన్ చైర్మన్ మన రవిశంకర్ గారికి మరియు ఫౌండర్ సూర్యారావు గారికి, మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన బీసీ కమిషన్ సభ్యులు శ్రీ వక్లాభాను కృష్ణమోహన్ గారికి, మురళీ గారికి, సుధాకర్ గారికి మరియు ఇతర సభ్యులకు మరియు సహాయ సంక్షేమాధికారులకు, వసతి గృహ సంక్షేమాధికారులకు మరియు ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా ఈరోజు చాలా శుభోదయం. మనకి ఎలా అంటే మన దగ్గర ఎటువంటి ఫండ్స్ లేవు, బుక్స్ కొనాలి, మీరు చదువుకోవాలి, బుక్స్ కొన్నామంటే డబ్బులు. అటువంటి టైంలో నేనున్నాను అని ముందుకు వచ్చి మనకి సూర్యారావు గారు మనకి ఆయన ఒక వసతి గృహ విద్యార్థి అయి ఇంత స్థాయికి ఎదిగి ఒక జర్నలిస్ట్గా సంఘ సేవకులుగా ఎదిగారు. వారి యొక్క జీవితాన్ని మీరు ఆదర్శంగా తీసుకొని ఒక హాస్టల్లో 6వ తరగతి నుంచి ఇల్లు వదిలిపెట్టారని చెప్పి ఇప్పుడే చెప్పడం జరిగింది. అంటే తన స్వయం ప్రతిపత్తితోటి ఇంత స్థాయికి ఎదిగారనేది వారు చెప్తున్నారు. వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఆనాడు మహాత్మా జ్యోతిబా పూలే ఎలాగైతే సంఘ సేవకులుగా ఉండి విద్యార్థులందరినీ అంటే స్త్రీలకు విద్య కావాలి అన్న ఉద్దేశంతో వారి భార్యను చదివించి స్కూల్ పెట్టి ఎలా అయితే సంఘ సేవలు చేశారో ఆ విధంగా మన రవిశంకర్ గారు మరియు మన సూర్యారావు గారు చాలా ప్రయత్నం చేస్తున్నారు. వారి యొక్క ఆదర్శాన్ని మీరు నిలుపుకొని ఇప్పుడు మీరు చదువుకొని ముందు స్థాయిలో వారిలాగా ఆదర్శంగా మీరు ఇంకో ఒక 10 మందికి సేవ చేయాలి అని, ఇంకా ఒక 10 మందికి మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క 10 మందికి సహాయం చేయాలని చెప్పి మీ ఫ్యూచర్లో కోరుకుంటూ, అంటే సహాయం చేయాలి అని అంటే ఎలా చేయగలుగుతారు? మీరు బాగా చదువుకొని వృత్తిలోకి వచ్చినప్పుడు మాత్రమే మీరు సహాయం చేయగలుగుతారు. సో మీరు ఒక ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ, ఒక ఎగ్జాంపుల్ ఆనాడు
సావిత్రిబాయి పూలే గారిని చదివించడానికి ఎంతో మందిని ఎదిరించి చదివించారు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లోనే ఒకటి ఉదాహరణ, మా మదరు అంటే మా తాతయ్య గారు జమేదారిగా ఉండేవారు. అయితే ఆయన చదివించారు, ఆవిడ ఎంప్లాయీగా వచ్చారు. కానీ సొసైటీ ఎవరు కూడా ముందుకు వెళ్ళడానికి ఒప్పుకోలేదు. అంటే ఆమె జాబ్ చేయడానికి ఒప్పుకోక ఒక చదువులేని అతనికి ఇచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది. అప్పుడు అంటే ఆ రోజుల్లో ఏంటంటే ఎవరి పెద్దవాళ్ళు ఏది చెప్తే అది మనం వినాల్సిందే. లేకుండా ట్రస్ట్ తరఫున వారిని సర్వీసే ప్రయత్నం చేద్దాం మేడం. మీరు ఆ అభిమానాన్ని చూపినందుకు నిజంగా మా ట్రస్ట్ తరఫున మీకు పదే పదే అభినందనలు. మేడం గారు నాకు చాలా కాలం నుంచి తెలుసు కానీ మేము ఎక్కువ మాట్లాడుకుంటే చాలా విషయాలు షేర్ అయ్యాము. కానీ మేము ఎప్పుడో ఫోన్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మేడం ఏంటంటే చెప్పేవాళ్ళు, అంతవరకే పరిమితమైనవాడిని. నేను బీసీ టైమ్స్ పత్రిక రన్ చేసేప్పటి నుంచి చాలా మంది అధికారులతో అప్పుడప్పుడు మాట్లాడుతుండేవాడిని. ఈ ట్రస్ట్ యాక్టివిటీస్ వచ్చిన తర్వాత చాలా వరకు తగ్గిపోయింది. కానీ బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కూడా చాలా మందికి బయట ఒక అపోహ ఉంటుంది. బట్ చాలా మంది నేను చూస్తాను మేడం గారు చెప్పిన తర్వాత, రమణారెడ్డి సార్, మల్లయ్య భట్ గారు, వీళ్ళందరూ కూడా చాలా మంది స్టూడెంట్స్ని అడాప్ట్ చేసి చదివిస్తూ ఉంటాను. నేను మళ్ళీ మా సంఘాలు పోయి ఆఫీసర్స్ అందరినీ సహాయిస్తూ ఉంటాను. నేను అనుకుంటాను ఎందుకు బాబు ఇదంతా, వారు కూడా మంచి ఏదో ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ లేకుంటే చాలా పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు మనకు అవగాహన ఉంటుంది. మీరు మనం వాళ్ళని వేరే రకమైన కాన్సెప్ట్లో ఉపయోగించాలి. కానీ ఈ సహాయకుడు కార్యక్రమం పెట్టాలి నేను సంఘాల వాళ్ళతో అప్పుడప్పుడు ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటాను. కానీ వాళ్ళకి ఒకటే పాలసీ, ఇంకా ధర్నాలు కానీ మనకు అది అవసరం లేదు. బట్ ఏదేమైనా మేడం గారు చెప్పిన దాంట్లో మా ఫౌండేషన్ ఏకీభవిస్తూ సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని ప్రతి సంవత్సరం మన బీసీ హాస్టల్స్, ఎందుకంటే బ్యాక్వర్డ్ క్లాస్ హాస్టల్స్ నాకు తెలుసు, నేను అందులో ఉండొచ్చుని షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నంత ఫండింగ్ కానీ వాళ్ళకు ఉన్నంత ఎన్జిఓల తరఫున వచ్చే యాక్టివిటీస్ ద్వారా వచ్చే ఫండింగ్ కానీ మన బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ లేదు. కాబట్టి దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరిని మనం నిందించాల్సిన అవసరం లేదు. మనకు చాతనైన మేర, మనకు చాతనైనంత వరకు మన పిల్లల్ని డ్రాప్ అవుట్స్ కాకుండా మన హాస్టల్కి వచ్చిన పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ కొరకు అందరం కూడా వంతు సహకారాన్ని చేద్దాం. సావిత్రిబాయి పూలే జయంతి రోజున ఈ పిల్లలందరూ కూడా మనం ఏదో ఒక యాక్టివిటీ చేసి వాళ్ళందరినీ మంచి చదువులు, భవిష్యత్తులో వాళ్ళు మంచిగా చదువుకోవడానికి ఇక్కడ నుంచి మాటలేద్దామని మేడం గారిని కోరుకుంటూ థ్యాంక్ యూ. శాసనసభ్యులు కాళ వెంకటేశ్వర గారికి, మా బీసీ కమిషన్ మెంబర్ అయినటువంటి అన్న ఒకలంబరం సమాన్ గారికి, మా డాక్టర్ సార్ గారికి, అన్న సూర్యారావు గారు రాత్రి ఫోన్ చేసి ఇట్లా ఫోన్ ఎత్తుతలేదంటే నేను అప్పుడు చేసి అన్ని అరేంజ్ చేసుకున్నాను. వాళ్ళ మన బీసీని తెలంగాణ బీసీ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ నిగమ్ గారు, మేము ఇక్కడే ఉంటాం. మాది ఈ హాస్టల్కు మాకు ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉంటాం. మేము మంచి చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా అందరు చెప్పేది కొని నేను ఒకటి మరి వాళ్ళు చెప్పేది మనం చెప్పకుండా నేను చెప్పేదంటే, ఇప్పుడు మీరు 10th క్లాస్ వరకు చదువుకుంటుంది, 10th వరకు చదువుకుంటూ మీకు 5-6 సంవత్సరాలు కష్టపడితే మీకు జీవితం మొత్తం మంచి ఏదో ఏం ఆలోచించకుండా ఎంత తిరగకుండా ఉంటుంది. మీరు ఇప్పుడు హాలిడేస్ వచ్చినాయని హాలిడేస్కు ఇంటికి వెళ్ళినాక అక్కడ ఈ వాతావరణానికి ఆ వాతావరణానికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అక్కడ సుఖానికి చూసుకుంటే మీరు ఇప్పుడు మనం ఏంటంటే వేరే చిన్న చిన్న పనులు చేసుకుంటా జీవితాంతం కష్టపడవలసి వస్తుంది. ఆ కష్టం ఏదో ఇప్పుడే 5-6 సంవత్సరాలు కష్టపడితే మీరు మీ భవిష్యత్తు బాగుంటుందని మీకు విజ్ఞప్తి చేస్తూ నేను అసలు నేను పద్మశాలి గిరిజరావు పద్మశాలి ప్రజల అధ్యక్షుడిని. అయితే మేము పద్మశాలి సంఘం తరఫున ఒక స్కాలర్షిప్స్ ఇస్తుంటాం. ఒకవేళ అంటే అది ఏంటంటే మేము లిమిట్లో ఉన్న కులం కేసు ఉంటాం కాబట్టి ఎవరు అనుకోదు. వాళ్ళకు గరీబులు ఉంటే వాళ్ళని చదివించడానికి ఇంటర్ నుంచి డిగ్రీ వరకు అంతా కంప్లీట్ చేయడానికి ఎవ్రీ ఇయర్ వాళ్ళ కాలేజీకి ఎంత ఫీజు ఉందో అంత ఫీజు కడుతూ ఉంటాము. 100 మంది దాకా కట్టుకుంటాము. అదే దాంట్లో నేను మన బాలంబరపేటలో ఒక వాచ్మెన్ కూతురు 10th ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఇంటర్లో జాయిన్ చేయాలంటే ఫీజులు లేవంటే మొత్తం ఇప్పుడు 5 years కింద ఇప్పుడు ఆ కింద జాబ్ చేస్తుంది.
బీటెక్ వేసి జాబ్ చేస్తున్నాను. అట్లా ఎవరైనా ఉంటే కంపల్సరీ ఇవ్వాలి. నాకు మా కులాలను ఉన్నది కాబట్టి వేరే ఏం చెప్పలేకపోతున్నా. కులాన్ని పెట్టద్దు, కానీ అన్న కూడా మా లిమిట్లో ఉంటుంది కాబట్టి ఆ దానికోసం మేము పాల్గొంటున్నాం. మీ దాంట్లో ఎవరైనా వేరే ఇక్కడ ఈ హాస్టల్లో ఉన్నారు, ఇక్కడ ఉన్న పిల్లలు మాకు బుక్స్ కానీ ఏమైనా కావాలంటే అవన్నీ పక్కన పెట్టి నేను మా లింగమన్న మురళీకృష్ణ అందరం కలిసి మేడం బాగా ఎవరైనా చెప్తే మేము వాళ్ళకు హెల్ప్ చేస్తాం. హెల్ప్ చేస్తాం తెలియజేస్తాం. ధన్యవాదాలు. నమస్తే, వీధుండే స్వాగతం. లక్ష్మణ సమాజేత అంబర్పేటలో ఉన్నటువంటి బాయ్స్ హాస్టల్లో మరి ఈరోజు మహాత్మా పూలే ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులందరికీ కూడా ఆల్-ఇన్-వన్లు మరి పంపిణీ చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా మరి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు వెళ్ళిపోవడం జరిగింది. మరి ఇక్కడ వచ్చినటువంటి వకులాభరణం గారు, బీసీ చైర్మన్ కమిటీ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వారిని మరి కొంచెం తెచ్చుకున్నాం. చెప్పండి సార్. ఇదొక పవిత్రమైనటువంటి కార్యక్రమం. ఎవరైతే గొప్పగా ఈ సమాజంలో చదువుకోగలుగుతారో వారు మాత్రమే గొప్పగా రూపాంతరం చెందుతారని చెప్పి లక్షించి అనేకమైనటువంటి పాఠశాలలను ఏర్పాటు చేసి ఎంతోమందికి విద్యాదానం చేసినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే సావిత్రి జ్యోతిబా పూలే గారి యొక్క ఆశయ సిద్ధి దిశగా ఇవాళ మహాత్మా జ్యోతిబా పూలే ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంగం సూర్యారావు గారు, డాక్టర్ రవిశంకర్ గారు గడిచిన 2007 సంవత్సరం నుంచి ఒక వినూత్నమైనటువంటి కార్యాచరణకు శ్రీకారం చుట్టి వారు ముందుకు సాగుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇవాళ ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్నటువంటి విద్యార్థులు, వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి విద్యార్థులు, పేదరికాన్ని అనుభవిస్తున్నటువంటి విద్యార్థులకు ఉచితంగా పోటీ పరీక్షలకు కావలసినటువంటి ఖరీదైనటువంటి పుస్తకాలను అందజేయాలనేటువంటి లక్ష్యంతో సూర్యారావు గారు, రవిశంకర్ గారు కృషి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇవాళ అంబర్పేట హాస్టల్లో హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం బీసీ సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు ఆల్-ఇన్-వన్ అనేటువంటి పేరిట ఒక 500 రూపాయల ఖరీదు చేసేటటువంటి ఆ కాంపిటేటివ్ స్పిరిట్ సంబంధించినటువంటి పుస్తకాన్ని అందజేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం కేవలం ఏదో దానం చేస్తూ ఉన్నాం అనేటువంటి దృక్పథం కాకుండా సమాజంలో బలీయమైనటువంటి మార్పు రావాలి. సమాజంలో పోటీతత్వాన్ని తట్టుకొని నిలబడగలిగి సమాజంలో ప్రతి సామాన్యుడు కూడా అసామాన్యంగా ఎదగాలనేటువంటి లక్ష్యంతో ఇవాళ మహాత్మా జ్యోతిబా పూలే ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇదొక సంప్రదాయంగా, ఇదొక ఆనవాయితీగా, దీని ఒక లక్ష్యంగా ఇవాళ స్వచ్ఛంద సంస్థలు తీసుకోవాలి. కేవలం ఆదాయ పన్ను మినహాయింపుల కోసం తహతహలాడకుండా ఇవాళ అనేకమైనటువంటి సంస్థలు కేవలం కొన్ని తాత్కాలికమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ వదిలేస్తూ ఉన్నాయి. కానీ ఇవాళ మహాత్మా జ్యోతిబా పూలే ఫౌండేషన్ ట్రస్ట్ ఒక లక్ష్యంతో ఈ సమాజంలో పేదరిక నిర్మూలన పూర్తిగా జరగాలని చెప్పి, పేదరికం ఎవరికి శాపంగా పరిణమించకూడదని చెప్పి, పేదవాడికి డబ్బు లేనంత మాత్రాన చదువు దూరం అవడం సరైన పద్ధతి కాదనేటువంటి ఒక ఆలోచన విధానంతో మహాత్మా జ్యోతిబా పూలే గారు జీవితాంతం ఏ విధమైనటువంటి కృషి చేశారో ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఇవాళ సూర్యారావు గారు, రవిశంకర్ గారు చేస్తున్నటువంటి కృషి నిజంగా కూడా అభినందనీయం, ఆదర్శనీయం. ఇవాళ సమాజంలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యాచరణను స్వచ్ఛందంగా స్వీకరించి ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగా అంబర్పేట హాస్టల్లో ఈరోజు ఈ యొక్క పుస్తక వితరణ కార్యక్రమం ఉచితంగా అనేటువంటి కార్యాచరణను కొనసాగించారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు కాలేరు వెంకటేష్ గారు, హైదరాబాద్ జిల్లా బీసీ సంక్షేమ అధికారిని విమలాదేవి గారు, సహాయ సంక్షేమ అధికారులు, హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వివిధ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఇదొక పరంపర, విద్యార్థులలో చైతన్యాన్ని నింపడం, ఆ విధంగానే నిష్ణాతులైనటువంటి ప్రముఖుల చేత వారికి ఒక స్ఫూర్తివంతమైనటువంటి ప్రసంగాలు ఇప్పించేటటువంటి కార్యాచరణ కూడా ఎంపీ ఫౌండేషన్ ట్రస్ట్ ఈరోజు కృషి చేస్తూ ఉంది. ఈ కార్యాచరణను కొనసాగిద్దాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక లక్ష్యంతో విద్యార్థులు ఎవరైతే బాగా చదువుకోగలుగుతారో వారు మాత్రమే సమాజంలో గొప్పగా ఎదుగుతారు, కులరహిత వివక్ష రహిత సమాజం ఏర్పడుతుందని చెప్పి లక్షించి
మాన్య ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సంక్షేమ హాస్టళ్లలో అనేకమైనటువంటి వసతి సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు. ఆ విధంగానే మహాత్మా జ్యోతిబా పూలే పేరిట రెసిడెన్షియల్ పాఠశాలను కూడా నెలకొల్పి వారు విద్యాదానం చేస్తూ ఉన్నారు. ఒకే ప్రాంగణంలో అనేకమైనటువంటి వసతులు కల్పించి ముందుకు తీసుకుపోతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ మహాత్మా పూలే ఫౌండేషన్ ట్రస్ట్ చేస్తున్నటువంటి కృషిని అందరం ఆదర్శంగా తీసుకుందాం, గొప్పగా ఎదుగుదాం. సమాజంలో చదువు మాత్రమే మిగులుతుంది, విజ్ఞానం మాత్రమే మిగులుతుంది. ఈ విజ్ఞానం మాత్రమే బంగారు తెలంగాణ దిశగా ముఖ్యమంత్రి గారు లక్షిస్తున్నటువంటి ఆ సాధనకు ఒక ఆయుధంగా నిలుస్తుందనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు అందరం చేద్దాం. సమాజంలో నేను సైతం సమిధనొక్కటి ఆహుతినిచ్చాననేటువంటి విధంగా ఆదర్శవంతమైనటువంటి జీవితం గడపడానికి అన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇదండి మరి వక్లాభరణ్ గారు చెప్పే విషయాలు. సమాజంలో సమతుల్యత పోవాలంటే విద్య ద్వారానే సమకూరుతుందని, ఇలాంటి పనులు చేయడం వల్ల గొప్ప గొప్ప అభిప్రాయాలు కూడా ఏర్పడుతుందని తెలియజేశారు. చూస్తున్న విధులు కెమెరామెన్ సుశాంత్తో మీ సురేష్ దండు.